మిత్రులారా, మనం పూర్వం ఎలా తీసేవాళ్ళు విత్తనము, అదే పద్ధతిగా మనం ఈ రోజున విత్తనం తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజున ఇక్కడ చూపించను. ఈ రోజున ఇక్కడ చూసుకుంటే ఎంత నీట్గా ఉందంటే మనం కూలీలతో కోయించామండి. ఎక్కడా కూడా బెరుకులు అంటే వేరే రకం కలవకూడదు అనేది ఒక ఆలోచన. ఒకవేళ కలిసినా కానీ నాతో పాటు ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఏదైనా వస్తే ఏరేద్దామని కూడా ఆలోచనలో కూడా ఈరోజు విత్తనం తీయడం జరుగుతుంది. అదే చెప్పేది, వ్యవసాయంతో పాటు విత్తనాన్ని కాపాడాలి. విత్తనాన్ని కూడా ఏంటంటే ఎటువంటి రకం కలవని కాపాడాలి. ఈరోజు చాలామంది మిత్రులు మిషన్తో కోయించడం, ట్రాక్టర్తో కోయించడం, లేకపోతే కూలీలతో మొత్తం చూడకుండా కోయించడం, అదంతా భోజనానికి ఉపయోగపడుతుంది. కానీ విత్తనాన్ని బతికించాలనే ఆలోచన ఎవరికైతే ఉందో, విత్తనం ఇట్లా బెరుకులు వచ్చేస్తే కొన్ని వైటాట్లో కూడా కొన్ని రక్తశాలి నవారాయి కలిసిపోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది.